ఈ ఇంట్లో అందరు అమ్మలు ఒక లెక్కనే ఉంటారేమో గదా! కొడుకో, బిడ్డనో చదువు కోసం హాస్టల్ పోయొచ్చినా, డ్యూటీ కోసం వేరే ఊరికి పోయొచ్చినా పోయేటప్పుడు బస్తా నిండా పొల్లు, కారాలు, స్నాక్స్ అనుకుంటా మస్తు సుట్టి పెట్టేస్తారు గదా! గట్లనే మా అమ్మ గీపారైతే కొబ్బరి కారం మా అక్క బిడ్డ కోసం హాస్టల్‌కి పంపిస్తుందన్నట్టు, మీరు మీ కొడుక్కో, బిడ్డకో కొబ్బరి కారం గిట్ల పోయేటప్పుడు పంపించిర్రనుకోర్రి ముద్ద ముద్దకు అమ్మ యాదగైతది. చానా మంచిగుంటది మా అమ్మ చేసి చూపిస్తదంటే పాండ్రి. ముందుగాల జీలకర్ర, ధనియాలు మెత్తగా దంచి పక్కన పెట్టుకోర్రి. ఇగ అందులోకి మనం కొబ్బరి ఏం చేసుకోవాలి, ఫ్రెష్ కొబ్బరి కాకుండా ఒక 2 రోజులు ఆరబెట్టిన కొబ్బరైతే ఖరాబ్ అవ్వదన్నట్టు. మంచిగా కల్వంలో 3 కలిపేసుకుంటే గిట్ట పొడి లెక్కైతది. అందులోనే మొత్తం అంతా ఉప్పు, కారం వేసేసుకొని ఒక్కసారి నూరుకోవాలన్నట్టు. ఇది కావాలంటే మిక్సీలో ఏసుకోవచ్చు. చానా మంచిగుంటది. వారం, 10 రోజులైనా ఖరాబ్ అవ్వదు. ఇక ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే నెల రోజులైనా ఉంటదన్నట్టు. ఇక నూనె కాగిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కల్యమాకు, దంచుకున్న ఎల్లిపాయ క్రిస్పీ అయ్యేటట్టు వదిలేయండ్రి. అట్లనే కల్యమాకు, పసుపేసేసి బంద్ చేసిన తర్వాత ఈ కొబ్బరి కారం అందులో ఏసేసి ఉడుకుడుకు అన్నమైనా, సల్లన్నమైనా ఉడుకుడుకు అన్నంలకైతే నెయ్యి ఒట్టు మంచిగుంటది. సల్లన్నంలకైతే నూనె ఒట్టు మంచిగుంటదన్నట్టు. కొబ్బరి కారం చానా మంచిగుంటది. మీకు నచ్చితే గిట్ల కామెంట్ చేయండి.